యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యుగాంతపు సూచనలు అనే అంశం ధ్యానించుకుందామండి. Signs of the End Times, Luke's Gospel, chapter 21, verses 5 to 38. లూకా సువార్త 21వ అధ్యాయం 5వ వచనం నుండి 38 వరకండి. వాక్య భాగము అని మీరు రాసుకొనండి. చాలా ముఖ్యమైనది. విన్న తర్వాత మీరు మళ్ళా చదువుకొని మీరు ముఖ్యమైన అంశాలు నేను చదువుతాను రాసుకొని, ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి కాబట్టి మన అలర్ట్గా ఉండాలండి. యేసు ప్రభు పరిశుద్ధ మంగళవారం రోజున ఓలివ కొండ మీద ఉన్నప్పుడు తన శిష్యులకి ఈ విషయాలన్నీ చెప్తారండి. యుగాంతపు సూచనలు. పరిశుద్ధ వారం మనం ధ్యానించుకుంటే ఆదివారం రోజున యెరూషలేంలోనికి ప్రవేశిస్తారండి గాడిద పిల్ల మీద కూర్చొని. అప్పుడు అందరూ సంతోషంగా, పామ్ సండే అన్నమాట, సంతోషంగా ఆయనని మట్టలతో హోజాన్నా, దావీదు తనయ హోజాన్నా అని యెరూషలేంలోనికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత సోమవారం రోజున ఆయన దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. అక్కడ పాస్క పండుగ కొరకు పావురాలు, గొర్రెలు ఇంకా అన్నిటినీ అమ్ముతుంటారనమాట. సో ప్రభు దేవాలయాన్ని శుద్ధి చేస్తారు. నా తండ్రి ఆలయము ప్రార్థనాలయం అని పిలువబడుతుంది, కానీ దాన్ని మీరు దొంగల గుహ చేశారు. ఆయన మాట్లాడేది మన హృదయం అనే ఆత్మని గురించి. మంగళవారం రోజున ఆయన దేవాలయంలో చివరిసారిగా బోధిస్తాడండి. ఇంకా ఆయన ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని పిల్లలు ఎలా జీవించాలి, పరలోకం రావాలంటే ఇలా జీవించాలని పరలోక రాజ్యాంగాన్ని గురించి ఆయన బోధిస్తాడు మంగళవారం రోజు చివరిసారి అండి. తరువాత సాయంకాలం అవుతుంది, దేవాలయం నుంచి వెలుపలికి వచ్చేస్తారు. అప్పుడు ఆయనతో పాటు ఆయన 12 మంది శిష్యులు ఉంటారు. దేవాలయానికి తూర్పు దిక్కున ఓలివ కొండ ఉంటుందండి. అప్పుడు ఆ ఓలివ కొండ మీద సాయంకాలానికి యేసు ప్రభు శిష్యులు కూర్చుంటారు. ఇలా కూర్చుంటే ఎదురుగా దేవాలయం కనబడుతుంది కదా, చాలా చక్కగా అందంగా ఉంటుందన్నమాట. అప్పుడు శిష్యులు అంటారు, ప్రభా ఈ దేవాలయము చక్కని రాళ్లతో ఎంత అందంగా శోభిల్లుచున్నదో చూడండి అంటారు. అప్పుడు ప్రభు అంటారు, ఇది ఇప్పుడు ఇలా అందంగా ఉంది కదా, ఒక రోజు వస్తుంది ఈ దేవాలయం ఒక రాయి మీద ఇంకొక రాయి నిలవదు. యేసు ప్రభు ఇది చెప్పింది క్రీస్తు 30 అండి. క్రీస్తు 70లో ఈ దేవాలయము యెరూషలేం అంతా కూడా నాశనం చేయబడుతుందండి రోమా సైన్యాధిపతి టైటస్ చేత అన్నమాట. ఆయన చెప్పింది ఆ ప్రవచనం నెరవేరుతుందన్నమాట. ఇంకా అప్పుడు రాయి మీద రాయి నిలవదు అనగానే శిష్యులు ఏమంటారంటే, ఎప్పుడు ప్రభా ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి, మీ రెండో రాకడ ఎప్పుడు ప్రభా, నేను మరలా వస్తాను అని చెప్తారు కదా ప్రభు, ఎప్పుడు వస్తారు, మీరు అక్కడికి ముందు సూచనలు ఏంటి ప్రభా అని వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు ప్రభు ఇవన్నీ చెప్తారనమాట. నేను రాకముందు ఇవన్నీ జరుగుతాయని మీరు జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క పారాగా ఉంటుంది. మీరు లూకా సువార్త 21 చదివితే ముందు ఏం చెప్తారంటే, మిమ్మల్ని ఎవరు మోసగింపకుండునట్లు జాగ్రత్త పడండి అంటే ఎక్కువ మోసాలు జరుగుతాయన్నమాట. ఎందుకంటే సాతాను మోసగాడు కాబట్టి, సాతాను పుత్రుడు కూడా మోసగాడు కాబట్టి, ఆ మోసపుచ్చే ఆత్మ ఎవరిలో ఉంటే వాళ్ళు మోసం చేస్తూ ఉంటారనమాట. మీరు ఇప్పటికే ఈ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కదండి. మోసాలు ఎక్కడ చూసినా మోసాలు జరుగుతున్నాయి. ఎంతోమంది కపట క్రీస్తులు వచ్చి ప్రజల్ని మోసగిస్తారు, అది కూడా చూస్తున్నాం. తర్వాత యుద్ధములను గురించిన వార్తలు మీరు వింటారు, యుద్ధాలని గురించి ఒక దేశం ఇంకొక దేశంపై ఇప్పుడు చూస్తున్నాం కదండి. అందుకే ఇది చెప్పాలని ఒక ప్రేరణ వచ్చిందనమాట. ఏ విధంగా మరి ఇజ్రాయెల్ దేశం, ఇరాన్, అమెరికా ఇంతవరకేమో
రష్యా, యుక్రెయిన్, క్రిమియా ఈ వార్లన్నీ మనం వింటున్నాం. ప్రభు ఇది 2000 సంవత్సరాల క్రితమే చెప్పారండి. ఒక దేశం ఇంకొక దేశంపై, ఒక రాజ్యము ఇంకొక రాజ్యంపై దాడి చేస్తాయి, యుద్ధములను గుర్చిన వార్తలు వింటారు అని చెప్తారండి. సో యుద్ధాలు అయిపోయింది కదా. నెక్స్ట్ యుద్ధాల తర్వాత ఏమొస్తుందంటే కరువు వస్తుందండి. ఎంత భయంకరమైన కరువు వస్తుందో ఇప్పుడు అవుతే. మన దేశంలో అసలే పేద దేశం నేను అనుకుంటున్నాను. కోవిడ్ తర్వాత, ఆ రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత చాలా కరువు అన్నమాట. ఎందుకంటే యుక్రెయిన్ని ఫుడ్ బాస్కెట్ అంటారండి. అంటే అన్ని చాలా దేశాలకి సరిపడా ఆహారాన్ని ప్రొడ్యూస్ చేసే దేశం అన్నమాట. సాతాను చూడండి ఎక్కడ హిట్ చేస్తున్నాడో. దుబాయ్ ఎయిర్పోర్ట్ని కాల్చారు. యుద్ధాలు, అసలు యుద్ధాలు ఎట్లాంటి యుద్ధాలండి. చిన్నప్పుడు చూస్తే మన ఎక్కడో ఆ దావీదు గొలియాతు, ఇజ్రాయెల్ ఫిలిస్తీన్లకి మధ్యలో ఈలా అనే లోయలో, సింధూరపు లోయ అంటారు, ఆ లోయలో వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారంటే ప్రజలకి ఏమీ హాని కలగకుండా వీళ్ళ ఆర్మీ సైన్యము, రాజులు, సైన్యాధికారులు యుద్ధం చేసేవాళ్ళు. ప్రజల మీద అటాక్ చేయకూడదండి, అది ధర్మయుద్ధం కాదు అసలు. చూడండి ఎట్లా నాశనం చేస్తున్నారు. రష్యా యుక్రెయిన్ నుంచి మొదలైంది. అంటే దైవభీతి లేదు. దొంగిలించటకు, హత్య చేయటకు, నాశనం చేయడానికి వస్తాడు సాతాను పుత్రుడు. క్రూయల్ అన్నమాట. చాలా క్రూరుడు. ఎట్లా చంపుతున్నాడు చూడండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ మీద దాడి చేస్తే అందరూ దేవుని బిడ్డలే. మనకెంత నష్టం చూడండి. ఎంతమంది చనిపోతున్నారు చెప్పండి. ప్రతిరోజు 1000 మంది సైనికులు చనిపోతున్నారంట. అసలు మొత్తానికి ఆ ప్రతీకారము అదంతా వాళ్ళ హృదయాల్లో రగులుకుంటుంది. ఇది రగిల్చేది ఎవరనంటే సాతాను పుత్రుడు, అంత్యక్రీస్తు అనమాట. యాంటీ క్రైస్ట్ అంటారు. 2 తెస్సలోనిక 2లో ఉంటుందండి. మనుషుల్లోంచి ప్రేమను తీసేస్తాడు. ద్వేషం పెట్టి ఆ ద్వేషం ఉన్న హృదయంలో కూర్చొని అధికారుల ద్వారా ఎంత నాశనం జరుగుతుందో మనం చాలా ప్రార్థించాలండి, దేవుని కృప కొరకు అన్నమాట. యుద్ధాల తర్వాత కరువులు అండి. ఇప్పుడు చాలా కరువులు వస్తాయి మన మీద. ఈ భారతదేశం, ప్రపంచం అంతటా కూడా ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం అందరి మీద ఉంటుందండి. ఎట్లా కమ్యూనికేషన్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంతా కాల్ చేశారు అని అంటే కమ్యూనికేషన్ ఉండదు. సాతాను కూడా వాడి ప్లాన్ ఏంటంటే ఆదాము అవ్వల్ని దేవునితో డిస్కనెక్ట్ చేశాడనమాట. కమ్యూనికేషన్స్ అంతా డిస్కనెక్షన్. తల్లిదండ్రులకి, పిల్లలకి, లేకపోతే భార్య భర్తలకి, దేశాలకి. చూడండి ఒకరి మీద ఒకరికి ద్వేషం పెట్టి అన్నమాట. మనం పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే దేవుని కృప కొరకు ప్రార్థించాలండి. నాయకులుగా ఉన్నవాళ్ళు దేవునితో కనెక్ట్ అయిపోయి పీస్ కొరకు, అబ్రహాం లింకన్ లాగా, గాంధీజీ లాగా శాంతి కొరకు పనిచేసే నాయకుల కొరకు అన్నమాట మనం ప్రార్థన చేయాలి. చాలా చాలా కరువు వస్తుందండి. కోవిడ్ తర్వాతే మనం చూస్తే ఆ యుక్రెయిన్ రష్యా వార్ తర్వాత ఈ రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయినారండి. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు తినాలంటే వేరే మార్గం లేదు. ఇంకా ఎంత పేద అయిపోతామో కదా. చాలా చాలా నేను బుక్స్ కొనడానికి ఒక బుక్ స్టాల్లో వెళ్ళినప్పుడు నా బుక్స్ కూడా ఇవ్వడానికి వాళ్ళ హస్బెండ్ సడన్గా చనిపోయారండి. పీటర్ బ్రదర్ అని మంచి విశ్వాసి, దైవ భీతి కలిగిన వాడు అనమాట. ఊరికి అట్లా తింటూ 1 year అయిపోయిందనమాట. కొంచెం చెమటలు వచ్చాయి. పార్టీకి వెళ్ళి పెళ్లి భోజనం ఏదో చేసి వచ్చాడు. ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్ అలా కూర్చొని చెమటలు వస్తున్నాయి అని అంటే ఇట్లా రుద్దండి అంటే రుద్దుతుందంట వైఫ్. అంతే పరలోకానికి. ఇంకా వాళ్ళ పాప పెళ్ళి అనమాట. ఇప్పుడు నేను అన్నాను, దేవుడు అన్నీ సమకూరుస్తారమ్మా, ఎందుకంటే దైవజనుడు కదా అని చెప్పి. అయితే ఏమో అండి, ఒక చిన్న గొలుసు కొందామంటే 1,70,000 ఏమో చెప్పారు తులం. ఒక్క చిన్న గొలుసు 3 లక్షలకి చిన్నది చేపిస్తున్నానమ్మా. ఇప్పుడు భర్త లేడు, తనకి ఎంత కష్టమవుతుంది కదా. అంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటే మనీ వాల్యూ పడిపోయినట్లు నాకు అంత బాగా
ఎకనామిక్స్ తెలియదు కానీ చెప్తున్నాను, ఎంత కరువు వస్తుందో అప్పుడు కరువుకి, ఆకలికి దొంగతనాలు ఎక్కువైపోతాయి, దోపిడీలు ఎక్కువైపోతాయి కదా. మనం చాలా ప్రార్థించాలి. ఈ సాతాను పుత్రుని పేరేంటంటే మ్యాన్ ఆఫ్ సిన్, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్. ఇంకా ఏ చట్టం లేదు, ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా చూడొచ్చు, ఏదైనా త్రాగొచ్చు. మనిషి అలా ఎవరైనా ఉన్నారు అని అంటే ఒక దైవభీతి లేకుండా పనిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, దేవుని యొక్క వాక్యమే హృదయంలో లేదు అంటే వాళ్ళ హృదయంలో ఎప్పుడు సాతాను పుత్రుడు ఎంటర్ అవుతాడో ఏం రూల్స్ ఉండవండి వాళ్ళకి, అన్నీ బ్రేక్ చేస్తారనమాట. తల్లిదండ్రులు చెప్తే వినరు, వాళ్ళ ఇష్టం ఏదంటే అది మీరు అంతటా చూడొచ్చు. ఇప్పుడు 2 తిమోతి 3లో మీరు చదవండి, అంత్య దినంలో అపాయకరమైన సమయాలు వస్తాయి. పీపుల్ విల్ బి షెల్ఫిష్, లవర్స్ ఆఫ్ మనీ అండ్ దే లవ్ దెమ్సెల్స్, దే లవ్ ప్లెజర్స్. స్వార్థం ఉంటుంది, డబ్బుని ప్రేమించే వాళ్ళుగా, వాళ్ళని వాళ్ళే ప్రేమించుకునే వాళ్ళుగా డబ్బు, ఆ తర్వాత ప్లెజర్స్, ఎక్కడ విందులు వినోదాలు అన్నమాట. ఎంతో జాగ్రత్తగా మనం ఉండి ప్రార్థించాలి. కరువులు వస్తాయి, ఆ కరువుల తర్వాత యుద్ధాల వల్ల ఎంత రేడియేషన్ అండి, రోగాలు, ఎన్ని రోగాలు. ఇప్పుడు కోవిడ్కే మనం తట్టుకోలేకపోయినాం, ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే రోగం ఇంకా చాలా. అందుకే ఈ లోకంలో గాలిలోనే రోగక్రిముల్ని విడుదల చేస్తూ ఉన్నాడు సాతాన్. కనుక మన లోపల దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలోకి వెళ్తారు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఈ వాక్యము అగ్నిలాగా మండి మన లోపలికి ఈ ప్యాథోజన్స్ వెళ్ళినా కూడా దాన్ని డిస్ట్రాయ్ చేస్తాయన్నమాట. ఈ వాక్యం అనేది చాలా ముఖ్యమైనది. ఇదే మనకి బలాన్ని, జీవాన్ని ఇస్తుంది. మందుల సీసా మనం చదవాలి. రోగాలు, ఎన్ని రోగాలండి, హాస్పిటల్కి వెళ్తే లక్షలు అయిపోతున్నాయి. అందుకే బైబిల్ చదువుకోండి, పాటించండి. సామెతలు 4:20-22 వరకు ఈ ఆజ్ఞలు మీరు పాటిస్తే మీ శరీరానికి, మీ ఆత్మకు కూడా ఆరోగ్యం. దేవుని యొక్క మాట అబద్ధం కాదండి. ఇవి జరుగుతాయన్నమాట. ఇంకా భూకంపాలు, భయంకరమైన భూకంపాలు యోబు గ్రంథంలో రాయబడి ఉంటుందండి. తెల్లవారే లోపల పట్టణాలు కూడా కనబడని రోజులు వస్తాయన్నమాట. ఈ ఐలాండ్ కనబడదు అని మీరు వింటారు, చూడండి. ఒక్కొక్కటి అట్లా భూకంపాలు వచ్చేస్తాయి, పలుచోట్ల భూకంపాలు వస్తాయి అని ఇవన్నీ ప్రపంచంలో జరిగే సూచనలను. తర్వాత ఈ 12 మందికి శిష్యులకు ఏం చెప్తారంటే, వారు మిమ్ము శ్రమల పాలు చేసి చంపుతారు. ఇంకా చివరి రోజులలో పరిశుద్ధ ఆత్మ ఉన్న నిజమైన క్రైస్తవుల్ని చంపుతారండి. ప్రారంభమైంది. అంత్యక్రీస్తు ఎవరిలో అగ్ని ఉందో, ఆత్మల్ని సంపాదిస్తున్నాడో, యేసుప్రభు శిష్యులంతా చంపబడతారు, ఒక యోహాన్ తప్ప. పేతురు యేసుప్రభులాగానే సిలువ వేయబడతాడు, కాకపోతే తలక్రిందులుగా. వాళ్ళ అన్నయ్య కూడా, అంద్రియ కూడా, ఆయన కూడా అలాగే ఇలాంటి షేప్ అన్నమాట. ఇంటూ ఆకారంలో ఉన్న క్రాస్లో ఆయన కూడా సిలువ వేయబడతాడు. ప్రతి ఒక్కరూ చంపబడతారు. థామస్ వారు ఈటెతో పొడవబడతారు 72లో చెన్నైలో అన్నమాట. నిజమైన దైవజనులకి కష్టాలు వస్తాయండి. సాతాను ఎవరు అగ్నిని కలిగి ఏలియాలాగా, అపోస్తులాగా దేవుని కొరకు నిలబడతారో వాళ్ళని చంపడానికి ప్లాన్స్ చేస్తాడనమాట. మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు ప్రార్థనా మందిరాలకి, చెరసాలకి. మీరు భయపడొద్దు, మీరేం మాట్లాడాలో ఆ టైంకి నేను ఇస్తాను. మిమ్మల్ని నా నిమిత్తము మీరు నాకు చెందిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని అందరూ ద్వేషిస్తారు. మీరున్న చోట, మీ ఇంట్లో మీరు ఆత్మని కలిగి ఉన్నారు, ప్రభు కోసం నిలబడ్డారని అందరూ ద్వేషిస్తున్నారంటే ఏడవకండి, ప్రభు సంతోషిస్తారు. ఎందుకంటే మీరు ప్రభువునకి చెందిన వాళ్ళు అన్నమాట. కనుక అందరూ ద్వేషిస్తారు, కానీ చివరి వరకు మీరు నిలబడాలి. వాళ్ళే గెలుస్తారు. మీ విశ్వాసం, ఓర్పు, సహనం ఇవన్నీ పరిశుద్ధాత్మ ఇస్తారండి. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కోసం నిలబడ్డారు అపోస్తులు. ఇంకా వాళ్ళ శిష్యులు పాలికార్ బిషప్ గారు, ఇగ్నిషియస్ ఆఫ్ యాంటియోక్, ఒక్కొక్కరిని చదువుతుంటే వాళ్ళ విశ్వాసం ముందు 1% అయినా ఉందా అనిపిస్తుంది నాకండి. నా గురించి నేను చెప్తున్నాను. ఆ తర్వాత యెరూషలేం గురించి చెప్తున్నారు. ఒక్కొక్క పారా ఉంటుందమ్మా, మీరు చదవండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు యెరూషలేం గురించి చెప్తున్నారు యేసుప్రభు. యెరూషలేము
నిర్మూలించబడుతుంది. అన్ని వైపుల నుంచి శత్రువులు వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది కదండి. ఎన్ని దేశాలండి, ఇరాన్, ఇరాక్, నాకు సరిగ్గా తెలీదు కానీ చెప్తున్నాను, గాజా, హమాస్, వీళ్ళందరూ కదా, అందరూ ఇప్పుడైతే 6 దేశాల వాళ్ళు అని చెప్తున్నారు. ఎంత శ్రమ వస్తుంది, బాలెంతలకు ఎంత శ్రమ అని చెప్తున్నారనమాట. చాలా విపత్తులు అక్కడ జరుగుతాయి. కాల రాస్తారు యెరూషలేముని అని చెప్తున్నారనమాట. కానీ ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారంటే ప్రకృతిలో సూచనలు అనమాట. సూర్యచంద్ర తారకల్లో మార్పులు వస్తాయి. అంతరిక్ష శక్తులు కంపిస్తాయి. సూర్యుడు నల్లగా, చంద్రుడు రక్తవర్ణం బ్లడ్ లాగా, బ్లడ్ మూన్ అనమాట. తర్వాత నక్షత్రాలు రాలిపోతాయి. చెట్లు ఊపితే కాయలు ఎట్లానో అలా రాలిపోతాయి. అప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత మీరు దర్శన గ్రంథం ప్రకటన 6వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయండి. ఇది చదివినప్పుడు అది చదవాలన్నమాట. ఒక పార ఇది చదివితే అక్కడ ఒక పార, మొదటి ముద్ర, తర్వాత రెండో ముద్ర, మూడో ముద్ర, ఇలా చదవాలి. ఇలా ప్రకటన గ్రంథం ఇది ఒక్కొక్కటి అట్లా చదవాలన్నమాట. 6 ముద్రలు, 6వ అధ్యాయంలో 6 ముద్రల్ని విప్పుతారనమాట యేసుప్రభు. అంతరిక్షంలో మార్పులు వస్తాయి. అప్పుడు మనుష్య కుమారుడు మహామహిమతో, దేవదూతలతో, మహాశక్తితో ఆయన మేఘారూఢుడై వస్తాడు. ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. ఆయనను పొడిచిన వాళ్ళు కూడా ఆయనను చూస్తారు. ఇది నాకు చాలా ఇష్టం అండి. ప్రకటన 1:7లో ఉంటుంది అనమాట. ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు, ఈ విశ్వాన్ని సృజించిన సృష్టికర్త, రారాజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యేసు రాజు అని గుర్తిస్తారు. ఆయన లోకమంతటికీ రాజై పరిపాలిస్తాడు. జకర్యా 14:6లో మీరు చదివితే అనమాట. అక్కడ రెండవ రాకడ గురించి ఉంటుంది. ఆ ప్రవక్తలందరూ రాస్తారండి ప్రభు యొక్క రెండవ రాకడ గురించి అనమాట. యేసు ప్రభు వస్తారు కదండి. ఇంకా ఆ తర్వాత అంజూరపు చెట్టు ఉపమానం అని చెప్తారండి. యాక్చువల్గా నేను ఇప్పుడు లూకా నుంచి చెప్తున్నాను కదా. లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు 3 సువార్తల్లో కూడా యుగాంతపు సూచనల గురించి వ్రాయబడింది అనమాట. సో 3 చదవాలి. ఇక్కడ కొంచెం ఉంటుంది, ఇక్కడ కొంచెం, ఇక్కడ అన్నీ కలిపితే అప్పుడు సంపూర్ణంగా యుగాంతపు సూచనలు మనకు తెలుస్తాయి అన్నమాట. 3 బైబిల్స్ దగ్గర పెట్టుకొని ఇక్కడేముంది, మత్తయి 24లో, లూకా 21లో, మార్కు 13లో అలా కూర్చొని చదవండి ఇప్పుడైనా కూడా. మిగతావన్నిటికీ ఉపవాసం, లోక సంబంధమైన బిజినెస్లు ఇంకా అన్ని ఉపవాసం పెట్టి మోషే సినాయి పర్వతం మీద కూర్చున్నారు. మీరు మీ ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చొని బైబిల్ చదవండి. మీ ప్రక్కన యేసుప్రభు కూర్చొని, పరిశుద్ధాత్మ కూర్చొని ఒక గురువులాగా ఆయన మీకు బోధిస్తారనమాట. నా అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించుట మీరు చూస్తే ఇంకా ఆయన వాకిటనే ఉన్నాడు, సమీపంలోనే ఉన్నాడని మీరు గ్రహించండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చేవాళ్ళు వాకిట డోర్ దగ్గర వస్తే లోపలికి వస్తారు కదా, అంటే వచ్చేసాడు ఆల్రెడీ అనమాట. ఈ అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం అండి. ఇజ్రాయెల్ దేశము క్రీస్తు 70లో రోమా సైన్యాధికారి టైటస్ నాశనం చేయబడుతుందండి. అదే యేసుప్రభు చెప్తారు, రాయి మీద రాయి నిలవదు. ఇంత అందంగా ఉంది దేవాలయం కానీ రాయి మీద రాయి నిలవదని. ఎంత భయంకరంగా అంటే వీళ్ళు యూదులు ఎదురు తిరుగుతారండి, మీ ప్రభుత్వం మాకు అక్కర్లేదు అని. వాళ్ళు ఏంటంటే దేవుడే మాకు రాజు, ఆయన మమ్మల్ని పరిపాలిస్తాడు, యావే దేవుడు మాకు ప్రభు అని అనమాట. ఎదురు తిరిగినప్పుడు ఎంత క్రూయల్ పీపుల్ అండి రోమన్స్. జీసస్ని కూడా ఎట్లా సిలువ వేస్తారు చూడండి. ఆ టైటస్ వచ్చి మహాసైన్యంతో వచ్చి యూదులని కూత కోస్తాడంటండి. 11 లక్షల మందిని చంపుతాడంట. అప్పుడు ఆ రక్తం ఇట్లా ఏర్లలాగా పారితే జోసెఫస్ అనే చరిత్రకారుడు ఏం రాస్తాడంటే ఎట్లా చంపాడు అంటే ఆ రక్తము మోకాళ్ళ లోతుకొచ్చిందంట. ఆ దేవాలయాన్ని కూడా కాలుస్తాడనమాట. కాల్చినప్పుడు ఆ మంటలు ఈ రక్తము తాకినప్పుడు మంటలు ఆగిపోయినాయంట. అప్పుడు అది భరించలేక పాపం వాళ్ళు పారిపోతుంటే పారిపోతున్న వాళ్ళని పట్టుకొని మరీ చంపారంటండి.
ఎప్పుడు సాతాను చూడండి, ఎప్పుడు యూదుల మీద అన్నమాట. ఎందుకంటే లోకానికి రక్షకుడిని అందించింది కదా, బైబిల్ని అందించింది అపోస్తులు. అక్కడ మోషే టైంలో నుంచి మోషేని చంపాలని కదా, అలా అన్నమాట. యేసుప్రభు పుట్టినప్పుడు హెరోదు, లేకపోతే హమాను ఎస్తేర్ కాలంలో, ఇప్పుడు ఈయన నీ హమాను అని అంటున్నారు అనమాట. వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు, ఇరాన్ వాళ్ళని చెప్తున్నారు. ఇంకా 70లో అది నాశనం చేయబడింది. 1948లో తిరిగి ఇజ్రాయెల్ దేశము చిగురిస్తుంది, మళ్ళా అవతరిస్తుంది అన్నమాట. కనుక 48లో వచ్చింది అంటే ఇంకా ప్రభు దగ్గరికే వచ్చేసాడు అని అనమాట. అక్కడి నుంచి చూస్తే 70 years వాళ్ళకు ఒక జూబ్లీ ఇయర్ అండి. సో ఆ 70 అయిపోయింది, 67 నుంచి చూస్తారు వాళ్ళు. 70 అయిపోయింది, ఇంకొక 70 జూబ్లీ ఇయర్ అని చెప్తున్నారనమాట. సో ఈ ఇజ్రాయెల్ దేశము ఫార్మేషన్ అయిపోయింది, ఇంకా అంటే అంజూరపు చెట్టు చిగురించింది. కనుక ఆయన రాకడ తొందరగా ఉంది. కనుక మీరు ఎలా ఉండాలని ఇప్పుడు చివర్లో చెప్తున్నారండి. ఇది చాలా జాగ్రత్తగా చదవండి. లూకా 21:34 నుంచి అండి. మీరు చెప్తున్నారు, మీరు తిండితో, త్రాగుడుతో, చీకు చింతలతో మందమతులు కాక అప్రమత్తులైండి. మందమైపోతుందంటండి తిండితో మన ఆత్మ. అట్లా ఉండొద్దు అని చెప్తున్నారు. తిండి త్రాగుడు అంటే డ్రంకెన్నెస్ అంటే ఇది మాత్రం కాదండి, మాత్రమే కాదు. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఈటింగ్ ఈజ్ కాల్డ్ డ్రంకెన్నెస్. ఎక్సెస్ ఆఫ్ షాపింగ్, ఎక్సెస్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ మనీ, ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ దిస్ వరల్డ్లీ థింగ్స్ అన్నమాట. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ డ్రంకెన్నెస్. ఎంత మత్తు అండి, తాగితే అంత మత్తు ధనం సంపాదించడంలో కూడా. ఆత్మ మందమైపోతుంది తిండి వలన. చీకు చింతలు, నా పిల్లలు, నా ఆస్తులు, ఎన్ని రోజులండి కాలిపోతుంది భూమి అంతా, అన్నీ దగ్ధమైపోతాయి. 2 పేతురు 3 చదవండి, పేతురు కూడా రాస్తాడు 7వ వచనం నుంచి. మొత్తం భూమి ఇప్పుడున్నది దగ్ధమై దేవుడు క్రొత్త భూమిని సృజిస్తారు. హింసతో నిండిన భూమిని ఆయన ఉంచరండి. మళ్ళా క్రొత్త భూమి, మళ్ళా యేసుప్రభు పరిపాలన పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మీరు తిండితో, త్రాగుడుతో, చీకు చింతలతో మందమతులు కాక అప్రమత్తులై. బీ అలర్ట్. నిన్న చెప్తున్నారు అమెరికన్ ఆర్మీ 24 hours అలర్ట్గా ఉంటుందండి. ఇజ్రాయెల్ దేశం ఆర్మీ కూడా చిన్న దేశం చూడండి. మనం కూడా అట్లా అలర్ట్గా ఉండాలి అని చెప్తున్నారు. లేనిచో ఆ దినము ఉరిలాగా వస్తుంది, ప్రభు దినం. అది భూలోకవాసులందరి మీదకి వస్తుంది. ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చడానికి యేసుప్రభు రాబోతున్నారండి. నేను అనుకుంటా అప్పుడేం చెప్తారో వీళ్ళందరూ, ఎవరు దేవుడు అని అప్పుడేం చెప్తారో చూద్దాం. ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది కదండి, ఆయన మహిమను చూస్తుంది. ఆయన తీర్పుని అందరూ ఆయన తీర్పులోకి వస్తారనమాట. ఆ తీర్పుని ఆయన ఎగ్జిక్యూట్ కూడా చేస్తాడనమాట. ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే, మీరు యేసుప్రభు వచ్చినప్పుడు మీరు మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు కావలసిన శక్తి కొరకు మీరు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థించండి అంటే మరలా చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని విన్న తర్వాత అప్పుడు దాని ప్రకారం ప్రార్థించాలి. ప్రభా ఇవన్నీ జరుగుతాయని మీరు చెప్పారు, ఇప్పుడు మా కళ్ళతో జరుగుతున్నాయి కనుక మేము తిండితో త్రాగుడుతో మందమతులు కావద్దంటున్నారు. మందమైపోతే ఎట్లా చెప్పండి? మందమతులు కాకుండా మేము అప్రమత్తంగా మీ రెండవ రాకడ కొరకు మేము అలర్ట్గా ఉండాలి. వాచ్ అండ్ ప్రే అని చెప్తున్నారనమాట. అంత భూమి మీద ఎంత జరుగుతుందంటే అందరూ ధైర్యాన్ని కోల్పోతారంట. కానీ మీరు మాత్రం తల ఎత్తి మీ రక్షకుడు, మీ పెళ్లి కొడుకు వస్తున్నాడు, మీరు పెళ్లి కూతురులాగా సిద్ధమయ్యాని కొరకు వేచి ఉండండి. కొన్ని ముఖ్యమైన విషయాలు చదువుతానండి ముగించే ముందు. యుగాంతపు సూచనలు లూకా 21:5 నుంచి 38 వరకు. ప్రపంచంలో జరుగు సూచనలు: మోసాలు, యుద్ధాలు, విప్లవాలు, భూకంపాలు, పలుచోట్ల కరువులు, వ్యాధులు, యేసు శిష్యులకు శ్రమలు, చెరసాలు, హింస, మరణము. నా నామం నిమిత్తం అందరూ మేము ద్వేషింతురు. యెరూషలేము ముట్టడించబడుట, ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు. భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రకృతిలో సూచనలు: అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు
ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోదురు. ప్రభు యేసు రెండవ రాకడ అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చును. అంజూరపు చెట్టు ఉపమానం. ఇజ్రాయెల్ దేశం క్రీస్తు శకం 70లో నాశనం చేయబడుతుంది. 1948లో మరలా అవతరిస్తుంది. కనుక మీరు జాగరూకులై ప్రార్థన చేయండి. తిండితో త్రాగుడుతో మందమతులు కాక అప్రమత్తులై ప్రార్థన చేయుడు. ప్రార్థన చేసుకుందామండి. అంటే ఆయన రెండో రాకడ కొరకు మనం వేచి ఉండాలన్నమాట. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీ రెండవ రాకడ ముందు ఏం జరుగుతుంది, యుగాంతపు సూచనలన్నీ కూడా మాకు 2000 సంవత్సరాల క్రితమే బోధించారు. మేము అలర్ట్గా ఉండి మీ రెండవ రాకడ కొరకు సిద్ధపడడానికి కృప దయచేయండి. ఇంకా తింటూ త్రాగుతూ ఈ లోక ఐహిక విచారములలో మేము మందమతులు కాకుండా మీ రెండవ రాకడ కొరకు వేచి ఉండడానికి, అలర్ట్గా ఉండి ప్రార్థించడానికి, ప్రిపేర్డ్గా ఉండడానికి కృప దయచేయండి. అగ్నిని రగిలించండి ప్రభా, ప్రజల్ని కదిలించండి ప్రభా, చల్లదనాన్ని తొలగించండి, మీ కొరకు మండడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనం యేసు ప్రభు రెండవ రాకడ కొరకు వేచి ఉందాం. ఇంకా భయంకరమైనవి జరుగుతాయి, కానీ మనం కింద ఏం జరుగుతుంది అని చూడకుండా పైనుంచి వచ్చే యేసు ప్రభు కొరకు వేచి ఉందాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.